ఉంటున్నామంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. చాదస్తంతో చంపేయకూడదు వాళ్ళని. పెద్దవాళ్ళకి నేను 60 ఏళ్ళు దాటిన వాడిని ఒక మాట చెబుతున్నా, దయచేసి మరోలా అనుకోకండి. వ్యాఖ్యానాలు తగ్గించాలి, మాట్లాడడం తగ్గించాలి. ప్రతిదీ అనుకూలంగానే మాట్లాడాలి, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పెద్దలకి వచ్చే కొద్దీ వచ్చేది ఏమిటంటే అన్నింట్లోనూ వేరెట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. అంతేకాదు, ఏదైనా ఒక విషయం రాగానే వ్యతిరేక వ్యాఖ్యానం వెంటనే మంటెత్తిపోతుంది ఆ కోణలకి. ముసల్దానా అంటుంది. ఎందుకు చేయాలి? ఆగచ్చు కదా, అది మన అమ్మాయి అనుకుని ఆగచ్చు కదా. కొడుకైతే ఒకలా, అల్లుడైతే ఒకలా. ఈ మాటలు వ్యాఖ్యానాలు మానుకోవాలి. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది, మాట మారితే మనస్సు మారుతుందండి. ఖచ్చితంగా మాటలు మారాలి, మాటలు మారాలి. మనం కొడుకు దగ్గర ఉంటున్నాం. నేను అత్తగారులందరికీ మామగారులందరికీ నమస్కారం పెట్టి కొడుతున్నా. మీరు కోడల గురించే మాట్లాడారు. అక్కడ కూతురు గొప్పలు చెప్పకండి దయచేసి, అవి వద్దు, అసలు విషయం వద్దు. ఇక్కడ కూర్చుని అమెరికాకి ఫోన్ చేసి అరగంట మాట్లాడటం, కోడలు వాళ్ళ పుట్టింటికి మాట్లాడితే వాళ్ళని కట్టడం. అక్కడ మరి నువ్వు చేసిన పని ఏంటి? ఇక్కడ ఇవి చూస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు. ఏదైనా ఉండగానే మా అమ్మాయికి ఇష్టం అని 3 నెలలు దాచేది. మీ అమ్మాయికి ఇష్టం ఉంటుందో ముందు కాంటాక్ట్ పెట్టు. అమ్మాయి మన అమ్మాయే కదా, తన పుట్టిన వదులుకుంది, గేట్ అక్కడ పెరిగింది, ఇక్కడికి వచ్చింది, ఉన్న అమ్మాయికి పెట్టు. ఒక అమ్మాయి అత్తయ్య మీ అమ్మాయి వస్తుంది, ఏమిటమ్మ మీ అమ్మాయి కాదా అని పెడితే ఆ అత్తమ్మ వల్ల ఆ కోడలు ఎలా చూసుకుంటుందో వేరే చెప్పక్కర్లేదమ్మా. మనం గ్రహించుకోవాలి, మనం గ్రహించుకోవాలి. అందుకని ఒక్క పద్యంతో నేను సెలవు తీసుకుంటా. ఇది ఎవరు నేర్పితే వచ్చేది కాదు, కారణం అది ముందు అంగీకరించాలి. వాళ్ళు అడుగు పెట్టింది, అత్తగారు అడుగు పెట్టారు, శుక్రవారం వచ్చింది, పొద్దు ఈ దరిద్ర వ్యాఖ్యానాలు వద్దండి. అడుగు పెడితే ఏం జరగదండి. ఎవరికెమోహరునే అర్పగలరు ఎగుది మార్చటమే మనుష్యులను. ఎవరికెమోహరునే అర్పగలరు ఎగుది మార్చటమే మనుష్యులను. వివరమిరుండకుండా అవివేకముగా పలుమాటలాడుచును. వివరమిరుండకుండా అవివేకముగా పలుమాటలాడుచును. చివరికి నలుబాధలకు చెట్టును పుట్టకునేక, చివరికి నలుబాధలకు చెట్టును పుట్టకునేక. ఒక్కరై నిలుచు, ఒక్కరై నిలుచు, తోడు రమ్మనుచు మృత్యువునే తెగగుల్చు వారలం. ఎవరికి వారు నేర్పగలరు ఎవరి మార్చదని మనుష్యులను. వయస్సు పెరిగింది అంటే మన జ్ఞానం మనమే పొందాలి. ఇక ఎవరు వచ్చి మనకేం చెప్పరు. ఒకవేళ చెప్పినా ఏమంటాం, మనం గుడ్డొచ్చి పిల్లలెక్కించిందని నువ్వు నాకు చెబుతున్నావు ఎక్కడంట. మనం చెప్పాల్సి వచ్చింది కూడా చెప్పారు. నువ్వు జనగంటే ఎందుకు చెప్తారు? పిల్లలైనా పెద్దవాళ్ళకి చెప్పొచ్చు, పెద్దలైనా పిల్లవాళ్ళకి చెప్పొచ్చు. వయోభేదంతో నిమిత్తం వెళ్ళలేదు. ఇవాళ జనరేషన్ కొత్త యువతరాన్ని దయచేసి ఆక్షేపించకండి, దూషించకండి. నేను పత్రికల్లో చూసి సంతోషంగా చెబుతున్నానమ్మా. కొంతమంది అమ్మాయిలు ఒక సంస్థ పెట్టారు. అమ్మాయిలు అంతా 20 to 25, అంతా యువతులే. అదేం పెట్టారో తెలుసా? నో స్మార్ట్ ఫోన్ ఒక అసోసియేషన్ పెట్టారు వాళ్ళు. ఒక అసోసియేషన్, నో స్మార్ట్ ఫోన్, నో సోషల్ మీడియా అసోసియేషన్ పేరు. మేము సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టం, ఏ పోస్ట్ పెట్టం, ఏ కామెంట్ చెయ్యం. మేము అసలు దాన్ని ఉపయోగించాం. కేవలం కాల్ చేయడానికి ఉపయోగిస్తాం, ఆపేస్తాం, అంతే బయట. అది అమ్మాయిల సంస్థ. నేను ఈనాడు పత్రికలు చూసి చెబుతున్నా. ఆ అమ్మాయిలకి నేను చిన్నవారైనా కాబట్టి నా విజయ రహస్యం ఈ డొక్కు ఫోన్, అంతకంటే లేదు ఇక్కడ. ఈ డొక్కు ఫోన్ ఇది 2000, ఇది కూడా 6 ఏళ్ళు అయింది. నాకెప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ కూర్చుని చెబుతా. ఏం పంపడానికి వీరు ఇందులోకి ఏమి రావు. యమధర్మరాజు మెసేజ్ కూడా ఇందులోకి రాదు, డైరెక్ట్గా రావాల్సిందే. దాని ఉపయోగం లేదు దానికి. నాకు అవసరమైనప్పుడు చేస్తాను. నేను మాట్లాడితే ప్రపంచంలో ఎవరైనా సరే 4 to 5 నీకు ఇచ్చినది చేయలేక మారాయి. నేను పలకను. 1 గంట 23 గంటలు ఫోన్ వస్తాను. నాకు అవసరమైతే ఎప్పుడు తీస్తే చేసుకుంటే బాగుంది. నాకు అవసరంగా నాకు ఉంటాయి కదా. నాకు అవసరమైన ఎప్పుడు ఆయన చేస్తాను, లేకపోతే చేయను, కట్టేయడమే. అందుకే నేను ఫోన్ ఛార్జింగ్ లో పెడితే 6 రోజులు వస్తున్నాను. ఎవరు ఫోన్ అయినా 6 రోజులు వస్తుందని నేను చూసు. 6 రోజులు మా పిల్లలు ఆశ్చర్యం. 6 రోజులే మన 6 గంటలు రావట్లేదు అన్నారు వాళ్ళు. వస్తుంది, మాట్లాడకపోతే వస్తుంది. ఎందుకు మాట్లాడాలి? ఏం అవసరం? బాబా గారికి కనిపిస్తే మాట్లాడదామమ్మా, భగవంతుడు కనిపిస్తే మాట్లాడదామమ్మా. దిక్కుమాలిన వాళ్ళతో మాట్లాడడం మనకి ఏం పని అండి? ఇక్కడ మనకి ఏం పని? ప్రతిదీ మాట్లాడాలా? ఎవరు నేర్పితే వచ్చేది కాదండి. ఈ వ్యాఖ్యానాల వల్ల పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టిపోతున్నా. ఏం జరుగుతుందో తెలుసా? చివరికి కొడుకు, అల్లుడు, కూతురు, కోళ్ళు ఎవరూ దక్కరమ్మా. మన ఇవిడితో మాట్లాడటం కష్టంగా బయట దక్కతారు.
అన్నిటికీ వ్యాఖ్యానాలే. అవివేకంగా తెలుసుకోకుండా మాట్లాడడం మానేసి మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ 60 దాటే 70 దాటే ఇంకా జ్ఞాన మార్గంలో ఉండాలి కదా అని ఇందాక జిల్లెని కూడా అమ్మగారు వాక్యం చెప్పినట్టుగా ఈ ముళ్ళుని జ్ఞాన మార్గం వైపుకు మళ్ళిస్తే అంతా సంసారాలను విదేశీ చక్రవర్తుల్లాగా కుళ్ళిపోవలసిన అవసరం మనకేమీ లేదండి. ఆ రకంగా సనాతన ధర్మం ద్వారా 4 జీవిత పాఠాలు నేర్చుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుడిని. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.